ఆంధ్ర ఎన్నికల్లో గోల్మాల్ జరిగిందా లేదా 2024 ఎన్నికల్లో? పరకాల ప్రభాకర్ రైట్ చేసింది 6 సెకన్లకి ఇద్దరు చొప్పున ఓట్లేయడం సాధ్యమా? ఒక ఓటు వేయడానికి ఒక మనిషికి 1 నిమిషం పడతది. ఎన్నికల సంఘం ఇచ్చిన టైం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల దాకా ఓట్లేశారని ఉంది అన్నట్టు. సరే వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు ఇది పక్కన పెడితే ఫస్ట్ తెలియాల్సింది 2019లో అయితే రాత్రి తెల్లవారులు ఓటేసిన మాట వాస్తవం. తెల్లవారుజామున 3:30కో 4 దాకానో ఓటేశారు. క్యూ లైన్‌లో ఉన్నారు. ఆ రోజున ఆ మహిళలందరూ కూడా పసుపు, కుంకుమ డబ్బులు తీసుకున్నారు కాబట్టి క్యూ లైన్‌లో బారులు తీరి మరి ఓట్లేశారని తెలుగుదేశం భావించి, తెలుగుదేశం అనుకూల మీడియా కూడా రిజల్ట్ వచ్చే రోజు దాకా కూడా తమదే అధికారం అని భావించింది. రిజల్ట్ 23 స్థానాలకు పరిమితం అయ్యేటప్పటికి బిత్తరపోవడం ఆ పార్టీ వంతైంది, ఆ పార్టీ అనుకూల మీడియా వంతైంది. ఆ రాత్రి తెల్లవార్లు ఓటేసిన మాట వాస్తవం. మొన్న అంత వేశారా? చాలా చోట్ల లేదు. కానీ 3000 చోట్ల అట్లా వేశారు అన్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రధాన చర్చకొస్తుంది. వీళ్ళు చెప్తున్న బూతుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టి మాట్లాడదు? వైసీపీ ఆయా ఇప్పుడు ఆ బూతులు ఏవేవి అన్నది పరకాల ప్రభాకర్ లెక్క కూడా చెప్తున్నారు కదా! ఆ బూతులన్నిటి చోట్ల ఉన్నటువంటి ఏజెంట్లను తీసుకొచ్చి మాట్లాడాలి కదా! అసలు ఏం జరిగింది? నిజంగా రాత్రి 2 దాకా ఉంది. ఎందుకంటే 2 దాకా ఉండుంటే సంతకం పెట్టాలి. ఏజెంట్ సంతకం పెట్టకుండా కుదరదు. అలా కాకుండా ఏజెంట్ 5కో, 6కో క్లోజ్ అయిపోయిన తర్వాత సంతకం పెట్టేస్తే ఆ తర్వాత ఓటింగ్ జరిగిందంటే గనక పచ్చి కుంభకోణం అనమాట. దీని మీదన స్పష్టత వైసీపీ ఆయా నియోజకవర్గాల నేతల్ని, ఆయా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లతో ఎందుకు మాట్లాడలేకపోతుందన్నదే $1,000,000 ప్రశ్న.